పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ విత్ జాస్ ఇంగ్లీష్ బీ లైక్. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. సో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే రిటెన్షన్స్ అండ్ రిలీజెస్ డెడ్లైన్కి ఎగ్జాక్ట్లీ 45 minutes ముందు జాస్ ఇంగ్లీష్ కాల్ చేసి నేను ఈ సీజన్కి రావట్లేదు, మహా అయితే ఒక 2-3 మ్యాచెస్ వస్తాను అనే టైప్లో చెప్పాడంట. ఈ మొక్క మాకు ఏదో ముందే చెప్పొచ్చు కదా, మేము వేరే ప్లాన్స్ చేసుకుంటాం కదా అన్న టైప్లో రిటైన్ చేసుకోలేదు. మనం ఇప్పుడు ఒక రీల్ కూడా చేసాం. జాస్ ఇంగ్లీష్ ప్రైస్ 2.6 CR, బట్ ఆప్షన్లోకి వెళ్తే ఈజీగా ఒక 3-4 times ఎక్కువ వస్తుంది. సో జాస్ ఇంగ్లీష్ ఆప్షన్లోకి వెళ్ళడానికి ఇదేమన్నా ఒక ప్లానా, ఇదేమన్నా ఒక లూప్ హోలా? అదే అయింది కదా, ఆప్షన్లోకి వచ్చాడు, 3 to 4 times ఎక్కువ వచ్చింది, ఎల్ఎస్జీకి వెళ్ళాడు. అండ్ ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే జాస్ ఇంగ్లీష్ 3-4 మ్యాచెసే కాకుండా ఇంకా ఎక్కువ మ్యాచెస్ అవైలబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇందులో బీసీసీఐ అటెన్షన్ ఏమైనా కావాల్సి వస్తుందా? ఎందుకంటే బీసీసీఐ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది ఓన్లీ 4 మ్యాచెస్ అవైలబుల్ ఉంటాడు అని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? జాస్ ఇంగ్లీష్తో పాటు ఈ మినీ ఆప్షన్లో కాంట్రాక్ట్స్ వచ్చిన ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి మనం ఒక వీడియో చేసాం. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్.